ప్రాజెక్టు పనులు వేగాన్ని పుంజుకున్నాయి. ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులను మంత్రులు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 2027 గోదావరి పుష్కరాల సమయానికి ముందుగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, జాతికి అంకితం చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు తెలిపారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రాజెక్టు పనులు జోరుగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక యంత్రాలతో మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా పోలవరం పనులు చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు పనులపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిర్మాణ పనులు ఏ మేరకు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి ప్రధాన ముఖ్య పనిగా ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కానీ, అలాగే ఎర్తకం రాక్ఫీల్ డ్యామ్ నిర్మాణం, అలాగే గ్యాప్ 1, గ్యాప్ 2, అలాగే టన్నెల్ నిర్మాణాలు ఎంత మేరకు జరిగాయి, ఎంత శాతం జరిగాయి, గతంలో చెబుతున్నటువంటి పనులకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులకు ఏమాత్రం వ్యత్యాసం ఉంది, ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి, గోదావరి పుష్కరాల నాటికంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు సంబంధించి ఇక్కడ పనులు ఆ మేరకు జరుగుతున్నాయా లేదా, అలాగే ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయి, ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తవుతుంది, దీనికి సంబంధించి నిర్వాసితుల సమస్యలు ఎప్పటికీ పరిష్కారం చేస్తుంది ప్రభుత్వం అనే దాని మీద ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం మన పోలవరం ప్రాజెక్టులోని అటు డయాఫ్రమాలకు సంబంధించి డయాఫ్రమాల పైన సమాంతరంగా నిర్మిస్తున్నటువంటి ఈసీఆర్ఎఫ్ డ్రామ్ నిర్మాణం పనులకు సంబంధించి కూడా ఎలా ఉన్నాయో కూడా మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. మొత్తం ప్రస్తుతం మనం గ్యాప్ 1 ప్రాంతంలో జరుగుతున్నటువంటి డయాఫ్రమ్ వాళ్ళు, అలాగే ఎర్తకం రాక్ఫీల్ డ్యామ్ నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఆ పనుల దగ్గర అయితే కూడా ఉన్నాము. దాదాపు 900 మీటర్లకు పైగా డయాఫ్రమ్ వాల్ అయితే పూర్తయింది. అంటే 1400 మీటర్ల మేర ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్లో 900 మీటర్ల పైగా డయాఫ్రమ్ వాల్ అయితే పూర్తయింది. ఆ పూర్తయినటువంటి డయాఫ్రమ్ వాల్కి సమాంతరంగా ఎర్తకం రాక్ఫీల్ డ్యామ్ నిర్మించడానికి అవసరమైనటువంటి మొత్తం డ్రెడ్జింగ్ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. మనం విజువల్స్లో చూడవచ్చు. ముఖ్యంగా గ్యాప్ 1లో దాదాపు 560 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అయితే కూడా పూర్తయింది. ఇదే సంబంధించి దీనికి సమాంతరంగా అటు ఈ ఎర్తకం రాక్ఫీల్ డ్యామ్ అంటే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ సంబంధించి కూడా మొత్తం నిర్మాణం జరగనుంది. ఇది మొత్తం అటు కొండకు సంబంధించి మనం ఎదురుగా కనబడుతున్నటువంటి ఆ కొండ వాళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ జీ హిల్కి సంబంధించి కూడా మనం విజువల్స్లో కూడా ఒకసారి స్పష్టంగా చూడవచ్చు. ఈ జీ హిల్కి సంబంధించి సమాంతరంగా దాదాపు 53 మీటర్ల హైటుతో మొత్తం ఈ ఈసీఆర్ఎఫ్ డ్రాము నిర్మాణం పనులైతే కూడా మొత్తం పూర్తి కావాల్సి ఉంది. ఇది మొత్తం 2026 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఈ డయాఫ్రమాలు మొత్తం పూర్తి స్థాయిలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయాలనేది కూడా లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. గ్యాప్ 1లో అటు ఈసీఆర్ఎఫ్ డ్యాము అలాగే డయాఫ్రమాలు పూర్తిగా సమాంతరంగా జరుగుతున్న సందర్భంతో కూడా ఈ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి కావాలంటాయి. గ్యాప్ 2లో 900 మీటర్లు డయాఫ్రమాలు పూర్తయింది. దానికి సంబంధించి ఎర్తకం రాక్ఫీల్ డ్యామ్ పనులు అయితే కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అటు సాంకేతిక పరంగా కూడా గతంలో ఇండియాలో నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఉపయోగించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అలాగే యంత్రాలతో ప్రస్తుతం ఈ డయాఫ్రమాల నిర్మాణం జరుగుతుందని చెప్పి అధికారులు అయితే కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ నిర్మాణం చేపడుతున్నటువంటి మెగా ఇంజనీరింగ్ సంస్థకు సంబంధించిన అధికారులు కూడా అదే స్పష్టం చేస్తున్నారు. మొత్తం డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి కూడా నాణ్యత పరంగా కానీ అలాగే పనులు జరుగుతున్నటువంటి యాగానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా గతంలో ఇంత త్వరితగతిన పనులు జరగడం లేదా ఇటువంటి యంత్ర పరికరాలు వినియోగించడం, ప్రత్యేకంగా జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఏవైతే యంత్రాలు ఉన్నాయో వాటితో మొత్తం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి కూడా దాదాపు యావరేజ్న 50 మీటర్లు కొన్ని చోట్ల, 100 మీటర్లు కొన్ని చోట్ల భూమి లోపలికైతే కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సంబంధించి కూడా నిర్మాణం పనులైతే కూడా చేపట్టడం. దానికి సంబంధించి ఎక్కడా కూడా భవిష్యత్తులో ప్రాజెక్టు ఉన్నంతకాలం ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తుకోకుండా, నీరు సీపేజీ లీక్ అవ్వకోకుండా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అయితే కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా నాణ్యతలో కూడా ఎటువంటి డోకా లేదనే విధంగా కూడా అటు మెగా ఇంజనీరింగ్ సంస్థ అధికారులు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన భూమికి వస్తున్నటువంటి మెగా ఇంజనీరింగ్ సంస్థకు సంబంధించి కూడా అధికారులు అయితే కూడా ప్రస్తుతం జిఎం ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, దీనికి సంబంధించి కూడా టెక్నాలజీ పరంగా ఎటువంటి పరికరాలు వినియోగిస్తున్నాము, దీనికి సంబంధించి గతంలో ఇటువంటి పరికరాలు ఎక్కడైనా వాడారో, మనం ఫస్ట్ టైం వాడుతున్నాం, ఏ విధంగా ఉంటుంది మొత్తం అంతా కూడా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు గంగాధర్ కుమార్ అండి. నేను ఏజెన్సీ తరపు నుంచి మెగా నుంచి జల మీద వర్క్ చేస్తున్నాను పోలవరం ప్రాజెక్ట్లో. సో రిగార్డింగ్ మనకి ఎక్విప్మెంట్కి వస్తే మన ఇక్కడ కొత్త టెక్నాలజీ డయాఫ్రామ్ అనే కాన్సెప్ట్ ఉందండి. అదేంటంటే మీకు 1.5 విడ్త్లో మీకు అప్ టు రాక్ అంటే అరౌండ్ 90 మీటర్స్ మ్యాక్సిమం 90+ మనం హార్డ్కి మనం ఎక్స్కవేట్ చేసుకుంటూ కిందకి వెళ్తున్నామండి. ఆ రాక్లో కూడా 2 మీటర్లు మనం యాంకరింగ్ చేస్తున్నాం పైన సాయిల్ అండ్ సైన్స్ ఉంటాయి. సో ఇదేంటంటే దీనికి మాత్రం మనం స్పెషల్ ఎక్విప్మెంట్ ఈ వెరీ సోఫిస్టికేటెడ్ ఆల్మోస్ట్ మనం జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. దీన్ని తెచ్చి వెరీ కాస్ట్లెస్ అండ్ వెరీ సోఫిస్టికేటెడ్. దీన్ని మనం తెచ్చుకుని ఇక్కడ దాని ద్వారా మనం బావరం ఒక సంస్థ తయారు చేస్తుంది. అవి తెచ్చుకుని మనం దానిని పెట్టి మనం ఈ వర్క్ని ఎగ్జిక్యూట్ చేయగలిగామండి. అంటే కొంచెం ఎఫిషియెంట్ అండ్ వర్క్ అవి వచ్చిన తర్వాత వర్క్ కూడా ఎఫిషియెంట్గా చేసినాయి. బట్ ఇనిషియల్ ఏమంటే మెయింటెనెన్స్ కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. బట్ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రాపర్గా 100% యాక్చువల్గా దాన్ని ప్లాన్ ఉంటే ఆఫ్కోర్స్ 80% 80 to 85% మనకి అది అచీవ్మెంట్ వచ్చింది, పర్సెంట్ మన ఎఫిషియన్సీ వచ్చింది. కాబట్టి దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుని దాంతో చేయగలిగాం సార్. దాంతో చేస్తాం కాబట్టి ఈ వర్క్ కంఫర్ట్ చేయగలిగాం సార్. ఈ నరసింహమూర్తి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి సార్, ప్రాజెక్టు సంబంధించి ఇప్పటి వరకు టోటల్గా ఎంత మేరకు పనులు అయితే కూడా పూర్తయ్యాయి, నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా కొనసాగుతాయి? అంటే మొదటగా అయితే టోటల్ ప్రాజెక్ట్లో మన సివిల్ వర్క్స్ అన్ని కలిపితే 86% వరకు కంప్లీట్ అయ్యాయి. మనం అన్నీ కాకుండా ఒక డీవాల్ వరకు కంపేర్ చేస్తే న్యూ డీవాల్ కడుతున్నాం, అందులో 78% డీవాల్ అయిపోయింది. ఆ డీవాల్లో అయిపోయిన పోర్షన్లో మనం ప్యారలల్గా అంటే డీవాల్ కట్టుకుంటూ ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ కట్టడానికి కూడా మనకి సిడబ్ల్యూఎస్ వాళ్ళు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంతమంది దానికి ఓకే అని చెప్పారు. సో ఒక పక్క డీవాల్ నిర్మాణం జరుగుతూ ఉంటుంది, ఒక పక్క ప్రధానమైన మెయిన్ డ్యామ్లో గ్యాప్ 1 గ్యాప్ 2 కూడాను కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాము. సో గ్యాప్ 1 పోర్షన్ ఇంకా చాలా ముందుకు వచ్చింది. గ్యాప్ 2 పోర్షన్లో ఇనీషియల్ స్థాయిలో ఉన్నాము. సో ఆ గ్యాప్ 2 పోర్షన్ ఫిల్టర్స్ లేయింగ్ అన్ని వర్క్ జరుగుతుంది. డీవాల్ చుట్టుపక్కల క్లే కోరింగ్ వర్క్ కూడా ఒక 2-3 రోజులు స్టార్ట్ చేస్తాము. అప్ స్ట్రీమ్ సైడ్ రాక్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ చేస్తాము. ఈ విధంగా డ్యామ్ అంటే ముందు డీవాల్ వర్క్ జరుగుతూ ఉంది, బ్యాలెన్స్ వర్క్ ప్లస్ డ్యామ్ వర్క్ కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ మెయిన్ గ్యాప్ 1 గ్యాప్ 2 వర్క్ కూడా జరుగుతుంది. సో ఈ విధంగా గవర్నమెంట్ ఇది ముందుగా December 2027 అనే ప్లాన్ ఉన్నది. బట్ దాన్ని ఈ పుష్కరాల సందర్భంగా July 27 ఆర్ June 27కి కంప్లీట్ చేయాలన్న ఆలోచన గవర్నమెంట్కి ఉంది. సో ఆ విధంగా ఆ డైరెక్షన్లో మేము పనిచేస్తూ దీన్ని పూర్తి చేయాలన్న భావంతో ఉన్నాం. లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ నుంచి పోలవరం కెనాల్కి సంబంధించి కూడా లెఫ్ట్ సైడ్ అయితే మనం ఆ ప్రాంతంలో ఉన్నాం. లెఫ్ట్ సైడ్లో ఒక ఈసీఆర్ఎఫ్ డ్యామ్కు సంబంధించి పక్కనే ఈ విద్యుత్ కేంద్రాన్ని అయితే కూడా నిర్మాణ పనులు అయితే కూడా జరుగుతున్నాయి. దాదాపు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కూడా ఇక్కడ ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఈ విద్యుత్తును జనరేట్ చేయడానికి మొత్తం 12 టెన్నెల్స్ని కూడా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఈ టెన్నెల్స్ పనులన్నీ కూడా దాదాపు 77% పూర్తయినట్టు కూడా అధికారులు తెలిపినటువంటి గణాంకాలు చూపుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు సార్, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆ డయాఫ్రామాలు కానీ అలాగే ఈఆర్సీ డ్యామ్ కానీ అలాగే గ్యాప్ 1 గ్యాప్ 2 పనులకు సంబంధించి కానీ ఏ మేరకు ఎంత పూర్తయ్యాయి, ఎప్పుడులోపు మొత్తం పూర్తయ్యే అవకాశం? పోలవరం ఒక వరం, ఒక జీవనాడి. అందుకే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లో మొదటి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం పెట్టుకున్నారని అంటే పోలవరంకి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మీరు కూడా చూశారు. పనులు ఇంత వేగంగా జరుగుతున్నాయని అంటే మొన్న వర్షాకాలంలో వరదల సమయంలో కూడా పనులు అక్కడ నిలపల. ఎగువ కాపర్ డ్యాముకు సంబంధించి లీకేజీలు ఉంటే బట్రస్ డ్యామ్ని ఒక్క సీజన్లోనే 100% పూర్తి చేసి లీకేజీని అరికెట్టి లిఫ్ట్ పెట్టుకుని పనులు జరిగాయి. కాబట్టే ఈరోజు డయాఫ్రామ్ వాల్ పూర్తవుతుంది, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ను మనం పూర్తి చేయగలుగుతున్నాం. ఈ ఆధునికమైనటువంటి సాంకేతికను ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ప్రణాళికాబద్ధంగా మల్టిపుల్గా వర్కులు చేస్తున్నాం. కాబట్టి అనుకున్నటువంటి టైంకి లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నాం. ఈ ప్రాజెక్టుతో పాటుగా మరి ముఖ్యంగా రైట్ కనెక్టివిటీస్,
లెఫ్ట్ కనెక్టివిటీస్. ఎందుకంటే ప్రాజెక్టు మనం పూర్తి చేసిన ఆ యొక్క వాటర్ అటు రైట్ మెయిన్ కెనాల్లోకి ఇటు లెఫ్ట్ మెయిన్ కెనాల్లోకి పోవాలంటే ఆ కనెక్టివిటీస్ అనేది అవసరం. ఈ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి కూడా విద్యుత్ కేంద్రం సంబంధించి కూడా పనులు ఎంత మేరకు జరుగుతున్నాయి, దానికి సంబంధించి కూడా అంటే అది ప్రాజెక్టుతో పాటు సమాంతరంగా పూర్తవుతుంది ఎలా? జల విద్యుత్ కేంద్రం కూడా గత 2-3 నెలల క్రితం సీఎం గారు స్వయంగా పోలవరం ఇచ్చినప్పుడు ఆయనే పర్యవేక్షించడం జరిగింది. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుతో పాటుగా జల విద్యుత్ కేంద్రం పూర్తవడమే కాదు, ఆ రైట్ కనెక్టివిటీస్ లెఫ్ట్ కనెక్టివిటీస్ కూడా ఇప్పటికే రైట్ కనెక్టివిటీస్ క్లిష్టమైనటువంటి పనులు టన్నెల్లో లైనింగ్ చేయాలి. అటువంటి పనులు కూడా 82% మేము పూర్తి చేయడం జరిగింది ఈ రోజుకి. అదేవిధంగా లెఫ్ట్ కనెక్టివిటీస్ కూడా 62% ఇప్పటికి మేము పూర్తి చేయడం జరిగింది. అంచేత పోలవరం పూర్తయ్యేంత లోపుగా ఈ ప్రాజెక్టుతో పాటుగా అటు జల విద్యుత్ కేంద్రం కానీ అటు రైట్ కనెక్టివిటీస్ ఇటు లెఫ్ట్ కనెక్టివిటీస్ పూర్తి చేయడం. కొన్ని సవాళ్లు ప్రకృతి పరంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ఈ పనులు పూర్తి చేసి పోలవరం కళని సాకారం చేయబోతోంది ఈ కూటమి ప్రభుత్వం. ఇది మొత్తానికి సంబంధించి కూడా మొత్తం పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్నటువంటి నిర్మాణ పనుల విషయంలో కూడా ఎక్కడికక్కడ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ టెక్నాలజీని ఉపయోగిస్తూ కూడా అనుకున్న సమయానికి ముందుగానే ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రెండు 2027 గోదావరి పుష్కరాల కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. అయితే వాళ్ళు చెబుతున్న మాటలకు అనుగుణంగానే ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో పనులు కూడా వేగం పుంజుకున్నాయి. అటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు కానీ గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 పనులు కానీ అలాగే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కానీ మొత్తానికి సంబంధించి దాదాపు 70 నుంచి 80% పనులైతే కూడా అనేక పనులు పూర్తయిన సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు టన్నెల్ నిర్మాణాలు కూడా జరుగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. మొత్తానికి 2027 గోదావరి పుష్కరాల కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశాలు కూడా మెండుగానే కనపడుతున్నాయి. మొత్తానికి అటు పోలవరం ప్రాజెక్టు అంటే బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టు ఎంత త్వరితగతిన పూర్తయితే ఏపీకి ఆ విధంగా అంత మేలు జరుగుతుందనేది కూడా అటు రైతులు రైతు సంఘాల నేతలు అయితే కూడా ఆశాభావంగా ఉన్నారు. మరోవైపు జల విద్యుత్ కేంద్రం పనులు కూడా సకాలంలో పూర్తయితే ఇక రాష్ట్రానికి విద్యుత్ కొరత ఉండదని కూడా భావిస్తున్నారు. ఈ మేరకే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో అనుకున్న మేరకు లక్ష్యానికి అనుగుణంగానే పూర్తి చేయాలని మనం కూడా భావిద్దాం. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, పోలవరం ప్రాజెక్టు నుంచి.